ప్రార్థించాలని మనకు ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నారు. ఆమె కిడ్నీ బాధతో బాధపడుతున్నారని విన్నాం. చాలా పాప ఆమెకి మరి సంపన్నం కొరకు ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించలాగా. ఈ మధ్యకాలంలో గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో ఒక చైర్మన్ రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేనెంతో సంతోషించాను. మన సంఘంలో కొన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. మన ప్రార్థనలు దేవుడు విన్నాడు. మరణపు అంచులోకి వెళ్ళిన వారు కూడా ఊళ్ళోకి వచ్చారు, గుళ్ళోకి రావట్లేదు. అదే బాధ. ఊళ్ళోకి వస్తున్నారు కానీ గుళ్ళోకి రావాలి. అప్పుడే ఇంకా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. ఇంకా వారు నిలబడి అక్కడ స్థలంలో నిలబడి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని సంఘం ఎదురు సాక్ష్యం ఇస్తే నిన్ను బట్టి ఒక ఆత్మైన రక్షించబడుతుంది. మరి ఇది నమ్మండి, మీరు సాక్షులుగా జీవించండి. దేవుడు ఎంతో ఘనమైన కార్యాలు చేస్తున్నాడు. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రార్థన చేసినటువంటి వారిని ఉన్నారని కోరుతున్నాను. మరి అమ్మగారి ఆరోగ్యం కొరకు కూడా మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. గత 15 రోజుల నుంచి ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే ఇట్స్ గ్రేట్. దేవుడు వాడుకుంటాడు. ఆరాధన అయిన తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది మా పరిస్థితి. ఆరాధన అయిన దాకా మాత్రం చాలా బలంగా నిలబడ్డట్టు ఉంటాం. ఆరాధన అయిపోయిందంటే మళ్ళీ మా పరిస్థితి నీరసం అన్నట్టు అనిపిస్తుంది. కోల్డ్ అండ్ కాఫ్ చాలా వారితో ఇద్దరం ఈ వారం అంతా చాలా స్ట్రగుల్ అయ్యాం. నేను కొంచెం కోలుకున్నాను కానీ అమ్మగారికి ఇంకా అనారోగ్యంగా ఉన్నారు. మరి వారి కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. చాలా స్ట్రగుల్స్ అన్ని చెప్పుకోలేము కానీ దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. మరి మీ ముందు మేము సాక్ష్యంగా నిలబడి ఉన్నాం. ప్రభు పని మేము చేస్తున్నాం కనుక మా పని ప్రభు చేస్తాడనే ఒక నమ్మకం తప్ప ఇంకేమీ లేదు. ఎవరు అధికారులు మా మీద సహాయకారం లేదు, కానీ దేవుడే మనకు సహాయకుడై ఉన్నాడు. ఆ మాట చెప్పడానికి నేను ధైర్యంగా మీ ముందు చెప్తున్నాను. మా మనసు నిండా ఎన్నెన్నో బాధలు ఉన్నాయి, కానీ ఒక నవ్వుచుండెను వాడి హృదయం అందు వేదన ఉండక మానదంటాడు. కాబట్టి మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు కూడా మేము ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మోకరిస్తాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. చెప్పిన వారందరినీ గుడిశాల సంపన్న గారు వారి కుమార్తె కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల రాజా, దయగల మా తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో నా తండ్రి నీ యందు ఆనందించుటకును సంతోషించుటకును నీ మందిర ఆవరణంలో చేరి నీ బిడ్డలమైన మేమందరము నా తండ్రి ఎంతో సంతోషించుకున్నాము, ఆనందించుకున్నాము. ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఒక్కొక్కరిని సరిచేసి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని కడిగి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ రోజు నా ప్రభు మారుమనసు పొంది అయా నీ నిత్యరాజ్యంలోనికి వారసులు కావాలంటే ప్రభు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మ పొంది సంపూర్ణంగా నీ యొక్క పరిశుద్ధ రక్తంలో పాలు భాగస్తులుగా పంచుకుని వారే నీ పరలోక రాజ్యంలో వారసులవుతారని మీరు సెలవిచ్చిన్నారు. అటు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ బలహీనమైన ఇప్పటికి తండ్రి బలవంతులుగా నీ అంతకు వచ్చినప్పుడు నువ్వు బలవంతులుగా చేయబడతామని నీ వాక్యం ద్వారాగా సెలవిచ్చి ఉంటున్నారు. నీ వాక్యంలో మమ్మల్ని కడగబడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం. బలహీనులైన వారి కొరకు మా యొక్క సంఘము, మా సంఘంలో ఉంటున్న తల్లుల సమాజము వారి కొరకు ప్రార్థన చేయించున్నప్పుడు తండ్రి వారి రక్షణలోకి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆశపడుచున్నాం. ఆయా గొడసల సంపూర్ణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 3 వారాల నుండి బిడ్డ కడుపు నొప్పితో బాధపడినది నా తండ్రి. ఈ రోజు నా తండ్రి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచున్న నీ దాసులను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలో ఉన్న స్వస్థత తీసివేసి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తనను తన భర్తను ప్రభు మీరు రక్షించి సాక్షిగా జీవించిన నీ బిడ్డ ప్రభు ఒకరు పడిపోయిన దేవుడు నా తండ్రి మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా దేవుడు నా ఎడల గొప్ప కార్యం చేస్తాడని అయా మధ్యరాత్రి సమయంలో ప్రభువ ఆమె ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు ఆమె కడుపులోకి దర్శించినారు నా తండ్రి. ఈ రోజు నా ప్రభు ఆ బిడ్డని మీరు ఇంకా సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. తన యొక్క భర్తలు తన యొక్క బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన
వారి వారి బలహీనతలు తీర్చుకుంటాకు నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఒక్కొక్కరు శరీర బలహీనత, ఒకరు మానసికంగా, ఒక్కొక్కరు కుటుంబ సమస్యలతో ప్రభువా ఉంటున్నారు. వారన్నీ ప్రభువా మాతో చెప్పుకోలేదు కదా తండ్రి. నీ ఎదుట వారి హృదయాన్ని కుమ్మరించినప్పుడు అన్న ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నదో ఆ ప్రార్థన బట్టి మీరు ప్రతిఫలం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్న ప్రార్థన వినే దేవుడు కనుక ప్రభువా మా ప్రార్థన కూడా విని వారికి ప్రత్యుత్తరం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతో మంది ప్రభువా ఉంటున్నారు తండ్రి, ఎంతో మంది బలహీనంగా ఉంటున్నారు తండ్రి. నీ మందిరము ప్రభువా సుందరమైన మందిరము కట్టుకొని ఉన్నారు కానీ తండ్రి నిన్ను ఆరాధించలేని బిడ్డలుగా ఉంటున్నారు తండ్రి. మా పెద్ద ముప్పై గ్రామం అంతటిని ప్రభువా ఆ గ్రామంలో ఉన్న మా చిన్న సంఘాన్ని మీరు ఆస్వాదించి ఒక్కొక్కరు ప్రభు ఒక్కొక్కరితో మాట్లాడుకొని మందిరాలకు వచ్చి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే వారిని అనుకరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దుఃఖ సాగరంలో ఉంటున్న కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎది నిమిత్తమైతే ప్రభువా మా యొక్క పెద్దవారు చనిపోతున్నారని నీకు తెలుస్తున్నా తండ్రి. ఆయా ఈ గ్రామంలో ప్రభువా కన్నీటి ప్రార్థన కరువైపోయినది నా తండ్రి. కన్నీరు పెట్టి ప్రార్థన చేసే బిడ్డలు ప్రభువా మీరు కనుగొనడానికి మీరు సెలవు ఇచ్చి ఉంటున్నారు. యవనస్తులకు రాకముందే ప్రభువా నీ బిడ్డలు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన దీవెనలతో నిండుకొని ఉన్నదని మీరు సెలవు ఇచ్చి ఉంటున్నారు. ఈ సంఘాన్ని ప్రభువా సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘాన్ని విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సంఘాన్ని ప్రభువా భయభక్తులు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సంఘానికి ఆదరణకర్తగా మీరే ఉండి నడిపించాలి. శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయా మీరు ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖసాగరంలో ఉన్న కుటుంబాల ప్రభావ మీరు ఓదార్చమని చేస్తున్నాం తండ్రి. ఏ భక్తులు నశించుకోవడానికి ఇష్టం లేదు నా తండ్రి. ఒక్కొక్కరిని రక్షించి ప్రభావ వెతికి రక్షించే దేవుడు నా తండ్రి. మా కొరకు మీ ప్రాణం పెట్టి ఉన్నారు నా ప్రభావ. జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నేను జ్ఞాపకం చేసుకునే బాధ్యత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సంఘ పెద్ద నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి యొక్క సెక్రటరీ గారి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ ఈ సంఘాన్ని నడిపించడానికి ప్రభావ జ్ఞానవంతులుగా మీరు చేస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరి కుటుంబాన్ని రక్షించాలని ఆలోచిస్తున్నారు వారికి మీరు దర్శనం కలగజేయమని ప్రభుత్వం దర్శించి ఈ రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో సభ్యులుగా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని చిన్నారులు మొదలుకొని పెద్దవారి వరకు దీవించండి. ఆయా వృద్ధాప్య దశలో ఉంటున్న తల్లులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా కనిపటి స్త్రీలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చూసే బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు అయిన తర్వాత ప్రభు గర్భం కొరకు ప్రభు వారి గర్భాలను మీరు దర్శించండి, సరిచేయండి ప్రభు. వారి ఏమైనా తప్పులను దయతో క్షమించమని ప్రార్థన. మీ ఎంతకు వచ్చి వారి ప్రభు ఎన్నడూ కూడా ప్రభు కొనుక్కోరని స్థాపించుకున్నారు. మీరు ఇచ్చే నీరు తాగడానికి వారి దాహాన్ని తీర్చుకునే వారిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. భార్య భర్తల మధ్య ప్రభు ప్రేమను రాగాను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దీని సాగుడైన యొక్క దాసులు కూడా మీరు ఆశీర్వదించి ఉన్నారని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మొన్నటి వరకు ప్రభావం అంతమామలను ప్రభుత్వ బలహీనంగా ఉంటున్నారు. వారికి మీరు బలాన్ని చేకూర్చున్నారని మీరు నమ్ముచున్నాం తండ్రి. అయా మీరు దగ్గర లేకపోయినప్పటికీ నా ప్రభావ మీరే ఉండి తోడుగా నడిపించి ఉంటున్నారని నమ్ముచున్నాం తండ్రి. మా కుటుంబాలు మీరు సరిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా కుడిగా నిలబడి తొలగిపోకుండా ప్రభావ మీ ఎంతో ఆనందించినప్పుడు ప్రభావ నీ రక్షణ మార్గంలోనికి ఉన్నట్టుగా నీ సహాయం నిర్మించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దీనురాలు మొరపెట్టుచుండగా నా మొరను మీరు ఆనందించమని ప్రార్థన చేస్తున్నాం. అది కొన్ని దినముల నుండి ప్రభావ బలహీనురాలుగా ఉంటున్నాను. అయినప్పటికీ ప్రభావ నీ బలాన్ని చేకూర్చి నీ మందిరంలో చేరి నేను స్తుతించి గుణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఆయన మా బిడ్డల ప్రభావ మా సంఘ బిడ్డలు దూర ప్రాంతంలో ప్రభావ ఉద్యోగాలు చేస్తున్నారు నా ప్రభావ వాళ్ళందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగాలు రాకపోకలేదు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా వారి ఎటువంటి బలహీనతలు పడిపోకుండా నీ సహాయం దయచేయండి. జలుబులు దగ్గరతో జ్వరాలతో బాధపడుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించి అధ్యక్ష మండల పీఠాధిపతులు మా తండ్రి గారిని మా తల్లి గారిని వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘాలన్నింటి కూడా మీరు ఆస్వాదించండి. మమ్మల్ని పరిపాలించుతున్న నాయకులు ప్రభు మమ్మల్ని మంచి పరిపాలనగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా యొక్క రాజ్యాన్ని కూడా దీవించండి. రాజ్యంలో ఉంటున్న దేశాలన్నీ
పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుటకు భూమిలో నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు దయచేయము. మేడల ప్రారంభం చేసిన ప్రకారం మా ప్రారంభం క్షమించుము. శోధంతే కాదు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసమైన కాపుదల మీకును మీ కుటుంబాలకు, మనం ప్రార్థించిన వారికి, మన ప్రార్థనలు కోరుతున్న వారికి దేవుని కృప సదాకాలంతో కాపాడును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ప్రకారం దేన్ని మరొకము. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడు.